పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు భారత ప్రధాని. అంటే సైన్యానికే మీరే తేదీ సమయం కూడా డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి. ఒకటి మేడం, ఖచ్చితంగా ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నేతృత్వంలో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాధిపతులకు ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పూర్తిగా సైన్యానికే స్వేచ్ఛనిచ్చారు. గతంలో మనం చూసుకుంటే గత కేంద్ర పాలకులు కాంగ్రెస్ హయాంలో సాక్షాత్తు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎయిర్ మార్షల్లో చీఫ్లు కూడా చెప్పారు పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుందంటే చూసి చూడనట్లు ఉండండి అని చెప్పిన చర్యలు గతంలో మనం చూసాము. ఈరోజు ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి శాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు కావచ్చు, రక్షణ శాఖ మంత్రి వర్యులు రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ గారు కావచ్చు, విదేశాంగ మంత్రి వర్యులు జయశంకర్ గారి వీళ్ళందరితో కలిసి ఈరోజు జాతీయ అధ్యక్షతన మోదీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా నిర్మూలించాలనే లక్ష్యంతోనే ఏదైతే పహల్గామ్ దాడి జరిగిన వెంటనే మోదీ గారు బహిరంగంగా ప్రకటించారు. ఎందుకంటే ఉగ్రవాదాన్ని తీవ్రంగా పెకలిస్తాం, నిర్మూలిస్తాం, రాబోయే రోజుల్లో ఉగ్రవాద దాడులను పూర్తిగా అరికట్టి కౌంటర్ టెర్రర్ అటాక్ ఆపరేషన్స్ చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని తాలూకు అంచును ఎక్కడున్నా కూడా పసిగడతాం. దానికి ఉదాహరణ ఈరోజు లష్కరే తాలిబా ఎల్ఈటీని అంతమొందించడం కావచ్చు, అదేవిధంగా బారాముల్లాలో ఇద్దరి ఉగ్రవాద దాడులను పేర్కొన్నటువంటి వాళ్ళని అంతమొందించడం కావచ్చు. ఈరోజు ఒకటే మేడం, ఈరోజు 2024 వికసిత భారత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సంక్షేమ అభివృద్ధి వృద్ధి ధ్యేయంగా ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ దేశంలో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం సూడో సెక్యులరిజం ముసుగులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొనడం సిగ్గుచేటు. అదేవిధంగా ఈరోజు కేవలం కాంగ్రెస్ ముసుగులో ఇతర దేశాలు కూడా భారతదేశం విశ్వగురు స్థానంలోకి ఖచ్చితంగా వెళ్తుంది, ప్రపంచాన్ని శాసిస్తుందనే అక్కసుతో ఓర్వలేక ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం చూస్తే మనము జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దయినప్పుడు అక్కడ ప్రెసిడెన్సీ రూల్లో ఉన్నప్పుడు అదేవిధంగా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించినప్పుడు ఎటువంటి అటాకులు జరగలేదు. ఈరోజు కేవలం అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉగ్రవాదం మూలాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఈరోజు జరిగాయి. ముమ్మాటిగా పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నట్లు జమ్మూ కాశ్మీర్ మాత్రమే కాదు పిఓకే కూడా భారతదేశంలో అంతర్భాగమే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము అమిత్ షా గారు మోదీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా పెకలించి వేస్తాం. ఈరోజు ఖబర్దార్ హెచ్చరికలు జారీ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఈరోజు ఈ దేశంలో ఉంటూ ఈ దేశం యొక్క ఫలాలు అనుభవిస్తూ పాకిస్తాన్ మద్దతుగా మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుపడాలని చెప్పేసి నేను ఈరోజు ఖచ్చితంగా వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాం.